ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు అవుతున్నా సినిమా రిలీజ్ కాలేదు కదా. కనీసం ఒక్క అప్డేట్ కూడా లేదు. టైటిల్, పోస్టర్, ఇటీవలే జరగండి సాంగ్ మినహా గేమ్ చేంజర్ సినిమా గురించి అసలే అప్డేట్ రాలేదు. అలాగే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో గేమ్ చేంజర్ అప్డేట్స్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎస్వీసీ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసిన ఫోటోలతో ఫ్యాన్స్ యాక్టివ్ అయినట్లుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు వస్తుంది? దిల్ రాజు టీం సినిమా గేమ్ మొదలు పెట్టారా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. RRR సక్సెస్ తర్వాత ఎంతో హడావిడిగా మొదలైన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ జరుగుతూనే ఉంది. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం టైటిల్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు అవుతున్నా సినిమా రిలీజ్ కాదు కదా, కనీసం ఒక అప్డేట్ కూడా లేదు. టైటిల్ పోస్టర్, ఇటీవలే జరగండి సాంగ్ మినహా గేమ్ చేంజర్ సినిమా గురించి అసలు ఏ అప్డేటు రాలేదు. అలాగే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో గేమ్ చేంజర్ అప్డేట్స్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెలలు, సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గేమ్ చేంజర్ ప్రమోషన్ లో కదలిక వచ్చింది. ఇటీవలే జరిగిన భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఓ స్థాయిలో ఎలివేట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కలు కొట్టింది. తాజాగా ఎస్వీసీ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్లో రామ్ చరణ్ బనియన్ వేసుకుని హెలికాప్టర్ ముందు నిలబడినట్టుగా ఉన్న వెనుక స్టిల్ ఒకటి రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. రామ్ చరణ్ మొహం చూపించకుండా తెలివిగా మేనేజ్ చేశారు. మొత్తానికి డిసెంబర్లో విడుదల ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో గేమ్ చేంజర్ టీం ఒక్కసారిగా గేరు మార్చడం ఈ ఏడాది విడుదలవుతుందన్న ఆశాభావాన్ని పెంచుతుంది. రామ్ చరణ్ షెడ్యూల్స్ అన్ని పూర్తి చేసిన శంకర్ కు ఇంకో 15 రోజుల వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. జూలై 12 ఇండియన్ 2 రిలీజ్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకుని వెంటనే చరణ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు షిఫ్ట్ అయిపోతారు. తమన్ రీ రికార్డింగ్ కు ఎక్కువ సమయం అవసరం కావడంతో వీలైనంత త్వరగా ఫస్ట్ కాపీని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అలాగే ఎడిటింగ్ ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ మేరకు డిసెంబర్ 19 ఆప్షన్ గా చూస్తున్నారట. పుష్ప 2 డిసెంబర్ 6 వస్తుంది. బాలయ్య 109 అదే నెలలో ప్లాన్ చేస్తున్నారు. తండేల్, రాబిన్ హుడ్ 20 డేట్ మీద ఖర్చీఫ్ వేశాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని దిల్ రాజు టీం డేట్ నిర్ణయించాల్సి ఉంటుంది. తండేల్ ముందే వచ్చే ఛాన్స్ ఉండడం వల్ల ఒక స్లాట్ ఖాళీ అవుతుందని, అయితే పుష్ప 2కి గేమ్ చేంజర్ కి కేవలం 2 వారాల గ్యాప్ సరిపోతుందా లేదా అనేది డిసైడ్ కావాలి. ప్రస్తుతానికి విడుదల తేదీ నిర్ణయించలేదు, కానీ పబ్లిసిటీ వేగం పెంచడం మాత్రం మెగా ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగిస్తుంది.